ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, పూర్తి ఆర్థిక సహాయం, ప్రతిభావంతులకు భారీ అవకాశం. ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ కాలేజెస్ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను ప్రోత్సహించడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించడం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అనంతరం దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విద్యాసంస్థల్లో అమలులో ఉంటుంది. ఒకసారి స్కాలర్షిప్ మంజూరైన తర్వాత విద్యార్థి చదువులో సంతృప్తికరమైన ప్రతిభ కనబరిస్తే కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. అయితే ప్రతి విద్యా సంవత్సరంలో రెన్యూవల్ కోసం కూడా విద్యార్థులు తప్పనిసరిగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ వర్గాలకు చెందినవారై ఉండాలి. కుటుంబానికి అన్ని వనరుల ద్వారా కలిపి వార్షిక ఆదాయం 2.50 లక్షల రూపాయలకు మించకూడదు. అదేవిధంగా ప్రభుత్వంచే నోటిఫై చేసిన విద్యాసంస్థల్లో సంబంధిత ప్రవేశ నిబంధనల ప్రకారం పూర్తి సమయ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులు అవుతారు. ఆయా విద్యాసంస్థలకు కేటాయించిన స్కాలర్షిప్ సీట్ల పరిమితిలోనే ప్రయోజనం అందించబడుతుంది. ఒకవేళ అర్హులైన విద్యార్థుల సంఖ్య ఆయా విద్యాసంస్థకు కేటాయించిన స్కాలర్షిప్ సీట్ల కంటే ఎక్కువగా ఉంటే ప్రవేశానికి ఉపయోగించిన మెరిట్ జాబితా ఆధారంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి మాత్రమే స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. చివరి సీటుకు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సమాన మార్కులు సాధించిన పరిస్థితిలో తక్కువ వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థికి ప్రాధాన్యత ఇస్తారు. స్కాలర్షిప్ పొందని మిగిలిన అర్హులైన విద్యార్థులు ఇతర నిబంధనలకు అనుగుణంగా ఉంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మొదటి సంవత్సరంలో కేటాయించిన అన్ని స్కాలర్షిప్ సీట్లు భర్తీ కాకపోతే మిగిలిన సీట్లను 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం చదువుతున్న అర్హులైన విద్యార్థులకు గత విద్యా సంవత్సరంలో సాధించిన మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేయడానికి ఇంకా ఎక్కువ సంవత్సరాలు మిగిలి ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఉదాహరణకు 2వ సంవత్సరం విద్యార్థులకు 3వ సంవత్సరం విద్యార్థుల కంటే ముందుగా అవకాశం కల్పిస్తారు. అలాగే ప్రతి విద్యాసంస్థకు కేటాయించిన మొత్తం స్కాలర్షిప్ సీట్లలో 30% సీట్లు అర్హులైన బాలికల కోసం రిజర్వ్ చేయబడతాయి. ఒకవేళ అర్హులైన బాలికల సంఖ్య తక్కువగా ఉంటే ఆ సీట్లను మెరిట్ ఆధారంగా అర్హులైన బాలురకు కేటాయిస్తారు. అయితే మొత్తం మెరిట్ జాబితాలో ఇప్పటికే ఎంపికైన బాలికలు ఈ ప్రత్యేక 30% రిజర్వేషన్లో లెక్కించబడరు. టాప్ క్లాస్ విద్యాసంస్థలు స్కాలర్షిప్ సీట్ల కేటాయింపు అర్హత నిబంధనలు ఇలా: అర్హులైన బాలికల సంఖ్య తగినంతగా లేకపోతే వారికి కేటాయించిన స్కాలర్షిప్ సీట్లను మెరిట్ ఆధారంగా అర్హులైన బాలురకు బదిలీ చేస్తారు. అయితే మొత్తం ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ విద్యార్థుల మెరిట్ జాబితాలో ప్రతిభ ఆధారంగా ఇప్పటికే ఎంపికైన బాలికలను ప్రత్యేకంగా కేటాయించిన 30% రిజర్వేషన్ సీట్లలో పరిగణించరు. దీంతో బాలికలకు అదనపు అవకాశాలు కల్పించడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ పథకం ప్రయోజనం ఒకే కుటుంబంలో గరిష్టంగా 2 సోదరులు లేదా సోదరీమణులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే 2 కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లయితే 3వ సోదరుడు లేదా సోదరి ఈ స్కాలర్షిప్కు అర్హులు కారు. దీనికి సంబంధించి తాము కుటుంబంలో 3వ లబ్ధిదారులు కాదని ధృవీకరిస్తూ విద్యార్థులు సంబంధిత విద్యాసంస్థకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి తదుపరి సెమిస్టర్ లేదా తదుపరి తరగతికి ప్రమోట్ కాకపోతే అతనికి లేదా ఆమెకు మంజూరైన స్కాలర్షిప్ వెంటనే నిలిపివేయబడుతుంది. కాబట్టి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే ప్రతి విద్యార్థి విద్యలో నిరంతరం సంతృప్తికరమైన ప్రతిభ కనబరచడం, తదుపరి తరగతులకు అర్హత సాధించడం తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకంలో కేటాయించే నిధుల్లో అత్యధిక భాగం ఓబీసీ విద్యార్థుల కోసమే కేటాయించబడినందున అర్హుల ఎంపిక సమయంలో ఓబీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అనంతరం అవసరమైన మేరకు ఈబీసీ,
డిఎన్టి వర్గాలకు చెందిన విద్యార్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. టాప్ క్లాస్ విద్యాసంస్థల జాబితాలో ఐఐఎంలు, ఐఐటిలు, ఐఐఐటిలు, ఏఐఐఎంఎస్లు, ఎన్ఐటిలు, ఎన్ఐఎఫ్టిలు, ఎన్ఐడిలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, నేషనల్ లా యూనివర్సిటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఎంపిక కమిటీ సిఫారసు చేసిన విద్యాసంస్థలు చోటు పొందుతాయి. వీటితో పాటు ఎన్ఏఏసి ద్వారా ఏ++ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో నిలిచిన విద్యాసంస్థలు, అలాగే జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థలు కూడా ఈ పథకంలో చేర్చబడే అవకాశం ఉంటుంది. కమర్షియల్ పైలట్ ట్రైనింగ్, టైప్ రేటింగ్ కోర్సులకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదం పొందిన అన్ని ప్రభుత్వ శిక్షణా సంస్థలు కూడా ఈ పథకంలో ఎంపానెల్ చేయబడేందుకు అర్హత పొందుతాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం కేటాయించే బడ్జెట్కు అనుగుణంగానే కొత్త స్కాలర్షిప్ల మొత్తం సంఖ్యను నిర్ణయిస్తారు. అనంతరం ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు వివిధ రకాల విద్యాసంస్థలకు స్కాలర్షిప్ సీట్లను సమానంగా పంపిణీ చేస్తారు. పథకంలో చేర్చబడిన టాప్ క్లాస్ విద్యాసంస్థల తుది జాబితాతో పాటు ప్రతి విద్యాసంస్థకు కేటాయించిన స్కాలర్షిప్ సీట్ల సంఖ్యను కూడా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ప్రత్యేకంగా ప్రకటిస్తుంది. అవసరాన్ని బట్టి స్టీరింగ్ కమిటీ సిఫారసుల ఆధారంగా కొత్త విద్యాసంస్థలను చేర్చడం లేదా నిబంధనలు పాటించని విద్యాసంస్థలను తొలగించడం కూడా జరుగుతుంది. అలాగే వరుసగా 3 సంవత్సరాల పాటు ఈ పథకంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేయని విద్యాసంస్థలను టాప్ క్లాస్ పథకం కింద నోటిఫై చేసిన విద్యాసంస్థల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జీవన భృతి, పుస్తకాలు, ల్యాప్టాప్ సాయం. టాప్ క్లాస్ స్కాలర్షిప్లో భారీ ప్రయోజనాలు. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన ఓబీసీ, ఈబీసీ, డిఎన్టి విద్యార్థులకు వారి ఉన్నత విద్యకు అవసరమైన దాదాపు అన్ని రకాల విద్యా ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇందులో పూర్తి ట్యూషన్ ఫీజు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఇతర విద్యా రుసుములు, జీవన భృతి, పుస్తకాలు, స్టేషనరీ, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్, సంబంధిత ఉపకరణాల కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఎలాంటి భారమూ లేకుండా దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం పొందుతారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి గరిష్టంగా 2.00 లక్షల రూపాయల వరకు ట్యూషన్ ఫీజు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఇతర రుసుముల కోసం ఆర్థిక సహాయం అందజేస్తారు. అలాగే కమర్షియల్ పైలట్ ట్రైనింగ్, టైప్ రేటింగ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు, ప్రైవేట్ ఫ్లయింగ్ క్లబ్లలో చదివే వారికి సంవత్సరానికి గరిష్టంగా 3.72 లక్షల రూపాయల వరకు ఫీజు సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి మేరకే చెల్లిస్తుంది. విద్యార్థుల నిత్యావసర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రతి నెలకు 3,000 రూపాయల చొప్పున జీవన భృతి కూడా మంజూరు చేస్తారు. దీంతో పాటు ప్రతి విద్యా సంవత్సరానికి పుస్తకాలు, స్టేషనరీ కొనుగోలుకు 5,000 రూపాయల చొప్పున ప్రత్యేక సహాయం అందజేస్తారు. విద్యార్థులు చదువులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఒకేసారి అందించే ప్రత్యేక సహాయంగా ప్రసిద్ధ బ్రాండ్కు చెందిన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్, అలాగే యూపీఎస్, ప్రింటర్ వంటి అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు గరిష్టంగా 45,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఈ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకానికి అవసరమైన మొత్తం నిధులను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 100% కేంద్ర నిధులతోనే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఈ పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది. విద్యార్థి సంబంధిత విద్యాసంస్థలో ప్రవేశం పొంది తరగతులకు హాజరవడం ప్రారంభించిన వెంటనే స్కాలర్షిప్ మంజూరుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ట్యూషన్ ఫీజు, ఇతర తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రుసుములు, అకడమిక్ అలవెన్స్, జీవన భృతి, పుస్తకాలు, స్టేషనరీ, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కొనుగోలు కోసం మంజూరు చేసే మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అనంతరం విద్యార్థులు అందుకున్న మొత్తాన్ని సంబంధిత విద్యాసంస్థకు వెంటనే చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కాలర్షిప్ మొత్తం ఖాతాలో జమ అయిన తేదీ నుంచి 1 నెలలోపు ఫీజును చెల్లించడం తప్పనిసరి. స్కాలర్షిప్ మొత్తాన్ని అందుకున్న విద్యార్థులు నిర్ణీత గడువులోగా కళాశాలకు ఫీజు చెల్లించారో లేదో సంబంధిత విద్యాసంస్థలు తప్పనిసరిగా పరిశీలిస్తాయి.
ఒక నెల గడిచినా ఫీజు చెల్లించని విద్యార్థులపై కళాశాలలు తమ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే స్కాలర్షిప్ ద్వారా చెల్లించాల్సిన బకాయిలను కూడా వసూలు చేసే అధికారం విద్యాసంస్థలకు ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. దరఖాస్తు పరిశీలన, విద్యాసంస్థల బాధ్యతలు, విద్యార్థులకు కీలక సూచనలు. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పథకం ప్రయోజనాలు అర్హులైన ప్రతి విద్యార్థికి చేరేలా అన్ని విద్యాసంస్థలు ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు, అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల వివరాలను తమ అడ్మిషన్ ప్రాస్పెక్టస్లో తప్పనిసరిగా పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా విద్యార్థులు ఈ పథకం గురించి పూర్తిస్థాయిలో అవగాహన పొందేలా అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది. ఈ పథకం కింద స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు ఎన్ఎస్పి ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. అనంతరం సంబంధిత విద్యాసంస్థలు విద్యార్థులు సమర్పించిన ప్రతి దరఖాస్తును, అందులోని వివరాలను, సంబంధిత ధృవపత్రాలను, అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ధృవీకరించి తదుపరి ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. అయితే ప్రతి విద్యాసంస్థకు ప్రభుత్వం కేటాయించిన స్కాలర్షిప్ సీట్ల సంఖ్యకు అనుగుణంగానే దరఖాస్తులను ధృవీకరించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ దరఖాస్తులను పరిశీలించి పంపేందుకు అవకాశం ఉండదు. ప్రతి సంవత్సరం విద్యార్థుల దరఖాస్తులను విద్యాసంస్థలు ధృవీకరించడానికి చివరి గడువుగా అక్టోబర్ 31వ తేదీ లేదా డిబిటి మిషన్ సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి నిర్ణయించే తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. మొదటి సంవత్సరం కోర్సులో కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థుల విషయంలో సంబంధిత ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే అర్హుల ఎంపిక జరుగుతుంది. ప్రతి కోర్సుకు ఆయా ప్రవేశ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించింది. సంబంధిత ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, మెరిట్, అడ్మిషన్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. విద్యార్థులు ఎన్ఎస్పి పోర్టల్లో దరఖాస్తు చేసేటప్పుడు తమ కుటుంబ ఆదాయ ధృవపత్రం, కుల ధృవపత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, అడ్మిషన్ ర్యాంకు, ఫీజు వివరాలు, అలాగే ప్రభుత్వం కోరిన ఇతర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అనంతరం సంబంధిత విద్యాసంస్థలు ప్రతి పత్రాన్ని, ప్రతి వివరాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించి అన్ని వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాతే దరఖాస్తును కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపాలి. విద్యార్థి కులం, వార్షిక కుటుంబ ఆదాయం, విద్యార్హతలు, ప్రవేశ ర్యాంకు, ఇతర అర్హతల విషయంలో సంబంధిత విద్యాసంస్థ తీసుకున్న నిర్ణయాన్నే కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయంగా పరిగణిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాశం విద్యాసంస్థలకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ అవసరమైతే కుటుంబ ఆదాయ ధృవపత్రాలను కేంద్ర ప్రభుత్వం యాదృచ్ఛికంగా తనిఖీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ తర్వాత ఏ దశలోనైనా విద్యార్థి తప్పుడు సమాచారం సమర్పించి స్కాలర్షిప్ పొందినట్లు లేదా అర్హత లేకపోయినా ప్రయోజనం పొందినట్లు తేలితే అందుకు సంబంధిత విద్యాసంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని కూడా సంబంధిత విద్యాసంస్థను కోరే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రెండో సంవత్సరం లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లో స్కాలర్షిప్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల విషయంలో సంబంధిత విద్యాసంస్థ ధృవీకరణ అంటే ఆ విద్యార్థి తదుపరి సంవత్సరం లేదా తదుపరి తరగతికి విజయవంతంగా ప్రమోట్ అయ్యాడని, అలాగే సంబంధిత కోర్సులో తిరిగి ప్రవేశం పొందాడని అధికారికంగా ధృవీకరించినట్లే పరిగణిస్తారు. విద్యార్థుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ, నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు, స్టీరింగ్ కమిటీతో పథకంపై సమీక్ష. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పథకం కింద ప్రయోజనం పొందుతున్న ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని సంబంధిత విద్యాసంస్థ అధిపతి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. విద్యార్థుల విద్యా పనితీరు, హాజరు, తదుపరి తరగతులకు పదోన్నతి, కోర్సులో సాధించిన పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రతి విద్యా సంవత్సరం ముగిసిన అనంతరం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి విద్యార్థుల విద్యా పురోగతిపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు,
కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను ఏదైనా విద్యాసంస్థ ఉల్లంఘించినట్లు తేలితే ఆ విద్యాసంస్థపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ విద్యాసంస్థను టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం నుంచి నోటిఫై చేస్తారు. అంటే ఆ విద్యాసంస్థకు ఇకపై కొత్తగా ఈ స్కాలర్షిప్ సీట్లు కేటాయించబడవు, అలాగే భవిష్యత్తులో కొత్త విద్యార్థులకు ఈ పథకం కింద ఎలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. అయితే ఇప్పటికే ఆ విద్యాసంస్థలో ఈ పథకం కింద ప్రవేశం పొంది స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనను అమలు చేస్తోంది. నోటిఫికేషన్ జరిగినప్పటికీ ఇప్పటికే చదువుతున్న అర్హులైన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ ప్రయోజనాలను కొనసాగించవచ్చు. అయితే అలాంటి విద్యాసంస్థలకు కొత్త స్కాలర్షిప్ సీట్లు కేటాయించడం, కొత్త నిధులు విడుదల చేయడం మాత్రం జరగదు. ఈ పథకం అమలును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే సంయుక్త కార్యదర్శి, ఫైనాన్షియల్ అడ్వైజర్, బీసీ విభాగం అధికారులు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, వైద్య విద్యాశాఖ ప్రతినిధులు, పౌర విమానయాన శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అదనంగా యూజీసీ ప్రతినిధి, నీతి ఆయోగ్ ప్రతినిధి, బీసీ విభాగం డైరెక్టర్ లేదా డిప్యూటీ సెక్రటరీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి నిపుణులను ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా కమిటీలో చేర్చే అవకాశం ఉంటుంది. స్టీరింగ్ కమిటీ విద్యాసంస్థల పనితీరు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ఫలితాలు, నిబంధనల అమలు, స్కాలర్షిప్ వినియోగం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తుంది. అవసరమైతే ఏదైనా విద్యాసంస్థను పథకంలో కొత్తగా చేర్చాలని లేదా నిబంధనలు పాటించని విద్యాసంస్థను జాబితా నుంచి తొలగించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు సిఫారసు చేస్తుంది. ఈ సందర్భంగా సంబంధిత ప్రవేశ పరీక్షలను నిర్వహించే సంస్థలు లేదా ఆయా విద్యాసంస్థలపై పరిపాలనా నియంత్రణ కలిగిన అధికార సంస్థల అభిప్రాయాలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి విద్యాసంస్థకు స్కాలర్షిప్ సీట్లను సమానంగా, న్యాయబద్ధంగా కేటాయించే బాధ్యత కూడా స్టీరింగ్ కమిటీదే. ఎంపిక చేసిన విద్యాసంస్థల విద్యా ఫలితాలను, విద్యార్థుల పనితీరును, పథకం అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైతే మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు చేయాలని కూడా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు. తద్వారా ఈ పథకం మరింత సమర్థవంతంగా అమలవడంతో పాటు అర్హులైన విద్యార్థులకు పారదర్శకంగా ప్రయోజనాలు అందేలా చర్యలు కొనసాగుతాయి. మెరిట్ జాబితా ఎలా రూపొందిస్తారు? ఏ ప్రవేశ పరీక్ష ర్యాంకును పరిగణిస్తారు? చివరి మార్గదర్శకాలు ఇవే. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పథకం కింద వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ప్రతి విద్యాసంస్థకు, ప్రతి కోర్సుకు సంబంధిత ప్రవేశ పరీక్షలో విద్యార్థి సాధించిన ర్యాంకును ఆధారంగా తీసుకుని మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, న్యాయ విద్య, వైద్య విద్య, వ్యవసాయ విద్య, ఫ్యాషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఏవియేషన్, ఇతర జాతీయ ప్రాధాన్యత కలిగిన కోర్సులకు వేర్వేరు ప్రవేశ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల విషయంలో ఐఐటీలకు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్యాసంస్థలకు జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీకి ఐఎంయుసిఈటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి జేఈఈ అడ్వాన్స్డ్, రాష్ట్ర ప్రభుత్వ ఐఐఐటిఎం సంస్థలకు సంబంధిత ప్రవేశ పరీక్ష, బిఐటిఎస్ వంటి ప్రైవేట్ విద్యాసంస్థలకు బిఐటిఎస్ఏటి ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐఐఎంలకు సిఏటి, ఐఆర్ఎంఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఎఫ్ఎంఎస్, ఎన్ఐటిఐఈ వంటి విద్యాసంస్థలకు సిఏటి, ఎక్స్ఏటి లేదా సంబంధిత ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఐఐఎఫ్టికు ప్రత్యేక ప్రవేశ పరీక్ష, జేవియర్ ఇన్స్టిట్యూట్, ఎక్స్ఎల్ఆర్ఐ, సింబయోసిస్, భారతి విద్యాపీఠ్ వంటి ప్రముఖ సంస్థలకు సిఏటి, ఎక్స్ఏటి, ఎస్ఎన్ఏపి, బిమ్యాట్ వంటి ప్రవేశ పరీక్షల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటారు. న్యాయ విద్యలో నేషనల్ లా యూనివర్సిటీలకు సేల్-ఏటి, ఐఎల్ఎస్ పుణెకు ఎంహెచ్సిఈటి, సింబయోసిస్ లా కాలేజీకి ఎస్ఎల్ఏటి ర్యాంకు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. వైద్య విద్యలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ,
ప్రైవేట్ వైద్య కళాశాలలకు ప్రవేశం పొందిన విద్యార్థుల విషయంలో నీట్ ర్యాంకును మాత్రమే పరిగణనలోకి తీసుకొని మెరిట్ జాబితా రూపొందిస్తారు. వ్యవసాయ, అనుబంధ శాస్త్రాల కోర్సుల్లో ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్, NIFTEM, IISERలు, ఇతర జాతీయ స్థాయి విద్యాసంస్థలకు సంబంధిత ప్రవేశ పరీక్షలు లేదా JEE మెయిన్స్ ర్యాంకును ఆధారంగా తీసుకుంటారు. అలాగే, ఫ్యాషన్ కోర్సులకు NIFT ప్రవేశ పరీక్ష, హాస్పిటాలిటీ కోర్సులకు NCHMCT JEE, ఫ్లయింగ్ క్లబ్లకు సంబంధిత ఇన్స్టిట్యూట్ ప్రవేశ పరీక్షలను పరిగణిస్తారు. అదేవిధంగా, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు సంబంధించిన జాతీయ విద్యాసంస్థలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కూడా సంబంధిత ప్రవేశ పరీక్షల మెరిట్ ఆధారంగానే స్కాలర్షిప్ అర్హత నిర్ణయిస్తారు. దీంతో, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన OBC, EBC, DNT విద్యార్థులకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా, మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్లు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.